హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్టాగ్రమ్ బాస్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కొంచెం ఓవర్ ఉంది కదా, క్రికెట్లో ఓవర్ వేసి అలవాటు అయిపోయింది బాగా. ప్రజెంట్ చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 90 కిడ్స్ వర్సెస్ 20 కిడ్స్. ఓకేనా? అప్పట్లో 90 కిడ్స్ వాళ్ళు ఎలా ఉన్నారు? పెళ్ళి అంటే పిల్లల్ని చూసిన తర్వాత పెళ్ళి, ఇప్పట్లో పిల్లల్ని కట్టిన తర్వాత పెళ్ళి. మన లొకేషన్ లాగా అప్పట్లో పెళ్ళి అంటే పెద్దలు చూడాలి, ఇప్పట్లో పెద్దలు దొరికిపోవాలి. ఇదే పెళ్ళి. ఇంకో నెక్స్ట్, అప్పట్లో పిల్లలందరూ స్కూల్లో ఉంటుండేవారు, ఇప్పట్లో ఓయోలో ఉంటారు, థియేటర్ కార్నర్ సీట్లో ఉంటారు, పార్కుల్లో ఉంటారు. అమ్మ ఎక్కడ చూసినా వీలో ఉంటారు. మన సింగిల్ ఏమైపోవాలి, మన 20 కిడ్స్ ఏమైపోవాలి? నో, ఇట్స్ ఎవ్రీ పాయింట్ డిసప్పాయింట్. నెక్స్ట్, అప్పట్లో జాబ్ అంటే ఒక ప్యాషన్, ఒక పరువు కోసం, ఒక ప్రెస్టేషన్ కోసం, డబ్బు కోసం. ఇప్పట్లో జాబ్ అంటే పెళ్లి కోసం. జాబ్ లేదా, పిల్లమ్మ అనుకోరు. అదేట్రా జాబ్ లేదు పిల్లరావా? నీకు జాబ్ ఉందా? నీకు 70 సంవత్సరాలు పిల్లనిస్తా. జాబ్ లేదా? నేను ఎవరి దేకడు. అలాగుండదు. అప్పట్లో సక్సెస్ అవ్వాలన్నా, ఫేమస్ అవ్వాలన్నా చాలా కష్టపడేవాడు. ఇప్పట్లో సక్సెస్ అవ్వాలంటే ఒక రీల్ అండి, ఇండస్ట్రీలో ఒక రీలు వెళ్ళిందా 3 minutes దాని సెలబ్రేట్లో ఫీల్ అయిపోయి. హాయ్ ఫ్రెండ్స్, రేపు నేను 3 గంటలకి ఆర్టీ బీచ్లో ఉంటాను, నన్ను ఎవరైనా కలవాలంటే నా అభిమానులంతా రావాలి. నీ వీడు మొబైల్ చూస్తే అద్దరికి కూడా పని ఉంటాడు. వీడు మళ్ళీ అది ఇండస్ట్రీలో ఫేమస్ లాగా ఒక రీల్ అండి. వాడి జీవితం మార్చేస్తే మన జీవితం సకనాగించాలి కదా. వాడు సెలబ్రేట్లో ఫీల్ అయిపోతే మన నుంచి వాడు అభిమానులకు ఫీల్ అయిపోతాం. ఆర్టీ బీచ్లో నన్ను వచ్చేయండి మీరందరూ, నీటిలో మునిగిపోతాం అందరము కదా. సెలబ్రిటీ మరి వీడి కోసం అందరూ వచ్చేది అభిమానులు. ఆ రోజులు చిరంజీవి గారు అంత కష్టపడారు. ఈ రోజుల్లో ఉపలవాళ్ళు సారీ ఒకరు తప్పు చేయకూడదు. రేపు పొద్దున్న నేను కూడా సెలబ్రేట్ అయిపోవచ్చు మన కాంగ్రెస్. అది అమ్మని పని. ఆ రోజులు ప్రేమ అంటే ఒక అమ్మాయిని ఇప్పుడు చాలా కష్టం. లవ్ లెటర్లు అంటే జోకర్లు, దాని వెనక ఫాలో అవ్వడాలు. ఈ రోజుల్లో రేపు లేదు. బుర్రకు రంగేయాలి, చేతిలో ఐఫోన్ ఉండాలి, నోట్లో కైనా ఉండాలి, పాన్ షాప్లో తాత ఉండాలి. ఈ ఉన్నాయా అమ్మాయి నీకు కనుక్కో. ఒకటి కాదు, ముగ్గురు. అదే క్లాస్ అనుకో, 9th క్లాస్ 10th క్లాస్ కూడా. ఈ అమ్మ ఆటో తీసుకుంటే అమ్మాయి పడతారు ఈ మధ్యన చాలామంది. నీకు అమ్మాయి లేదా, ఆటో కొనండి, మీ వెనక ఏ అమ్మాయి రాదు నేను చూసుకుంటా. ప్రమోషన్స్ ఒకటి మధ్యన. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ అమ్మాయి ఈరోజు ఎందుకు విడాకులు తీసుకుంటారో అర్థం కాదండి. ఆ రోజులు విడాకులు ఉండేవారు, ఈరోజు ఎదిగేదానికి విడాకులు. ఎందుకంటే ఎందుకమ్మా నీకు విడాకులు కాదంటే, సార్ మరి ఆయన స్నానం చేయలేదు. స్నానం చేయకపోతే స్నానం చేయమని చెప్పగలను, విడాకులు తీసుకోవాలా? అది ఎక్కడండి. ఇంకోటి, ఎందుకు నీకు విడాకులు కావాలంటే మా ఆవిడ కూర బాగా ఉండట్లేదు. అలా ఉన్నారు ఈ జనరేషన్ పీపుల్స్. విడాకులు ఓరకనే విడాకులు. ఎందుకమ్మా విడాకులు కావాలంటే, సార్ మా ఆయన తిప్పుతాను, వాడు గ్యాస్ట్రిక్ ఉంది పెద్దడా, అది దానికే తప్పేనా? ఇది ఇక్కడ సెక్షన్లో చేసుకోవాలి వెనక్కే. ఈ అమ్మ జీవితం ప్రతిదానికి ఏంటి విడాకులు. ఈ చెప్పుకోవడం సిగ్గి ఈ రోజుల్లో. ఇంకో కాంగ్రెట్ అంతే, మనం వాడు పెళ్లి చేసుకోండి బాబా దూల తీరిపోతుంది అంత. పక్కలో పడుకోవడం కొంచెం పెళ్లి చేసుకోండి, పక్కలో పడుకోవడం ఇంకోటి అంతా రావాలి కదా. దూల తీరిపోతుందమ్మా 20 కిడ్స్తో. కష్టపడలేదు మాత్రం అది. అప్పట్లో పెద్దలు బూతులు ఆడేవాళ్ళు, పిల్లలు మంచి మాటలు మాట్లాడారు. ఇప్పట్లో పిల్లలు బూతులు ఆడుతున్న పెద్దలు మంచి మాటలు చెప్తాను. అలా ఉంది. అప్పట్లో సిగరెట్ తాగితే ఎదవ, మీరు సిగరెట్ తాగకపోతే ఎదవ. సిగరెట్ తాగితే నా 90 కిడ్స్ అలా సిగరెట్ తాగకపోతే వస్తుంది, దెబ్బ కూడా వస్తుంది. ఏనా నా సిగరెట్ తాగవా? సిగరెట్ తాగితే మనం వాడు దృష్టిలో ఎరుపు మనం సిగరెట్ తాగకపోతే. సిగరెట్ తాగితే మనం కొరడం, బీరు తాగితే మనం కొరడం, మందు తాగితే మనం కొరడం. 90 కిడ్స్ ఆడు నీ అమ్మ కొంత ఈఎంఐలో తీసుకుంటాడు బైక్, దాని వెనక్కి 2 3 కొంటాడు. నిన్న 19 సంవత్సరాలు కొంటుండే వాడికి. అలా ఉంటుంది ఆ పరిస్థితి. ఇంకోటి చెప్పి ఏంటంటే, మా ఊరికి ఒక పెళ్ళి అంటే భయం అంటే, ఇలాగ జాబ్ రాదు బాగా పెళ్లి చేసుకోండి, పెళ్ళి అంటే మన వాళ్ళ బాధరా దొరికిపోవాలి, పిల్లలు లేకపోతే కడుపు అయిపోయి. ఇదేంటంటారా, దొరికిపోవాలి లేకపోతే కడుపు అయిపోడా.
పెళ్ళి అని ఒకప్పుడు కూర్చోబడుతుంది, గోల్ తీరుతుంది గురు. పెళ్ళి లవ్ అనుకో సంకన అయిపోతా. అదేండి ఈ జనరేషన్ పిల్లలు కూడా అంతే, మహాదారుణం అండి, మహాదారుణం. నాకున్నారండి పిల్లలు మహావరస్తు బద్దకొస్తులు. మీ అమ్మ 5 కేజీలు బియ్యం బస్తా మొదలుడు కానీ నా కొడుకు పోకురు ఎక్కువ. ఏ పార్క్ వెళ్ళినా అలాంటి సింగిల్ గలు వేయలేమంటారు, ఏ థియేటర్కి వెళ్ళినా వేయలే. పోయే మంచి నాకు సంబంధం లేదు. ఒక్కగా ఇది చెప్పుకోపోయి మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం చేస్తాను అంటున్నా, క్రికెట్లో వారం ఓకే బాగా.